10వ తరగతి 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం అంటారు. సాధారణంగా ఒక విశాలమైన అంతంలో 30 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అంటారు. ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమాటోగ్రాఫ్ల ద్వారా చూపించవచ్చు. ఒక ప్రదేశం యొక్క నెలవారీ సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతాలను క్లైమోగ్రాఫ్లు సూచిస్తాయి. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాన్ని శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. అవి: 1 అక్షాంశం లేదా భూమధ్యరేఖ నుంచి దూరం, 2 భూమికి నీటికి గల సంబంధం, 3 భౌగోళిక స్వరూపం, 4 ఉపరితల గాలి ప్రసరణ. భూమధ్యరేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. అక్షాంశాన్ని బట్టి ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుంది. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిమి మీద ఆధారపడి ఉంటుంది. భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపుకు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకి దగ్గర ఉష్ణమండలంలో ఉంది. భారతదేశం సుమారు 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 37 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తుంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కట రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా అనేది ఉండదు. దీనిని సమశీతోష్ణ స్థితి అంటారు. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి ఆ ప్రదేశం ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది. హిమాలయ ప్రాంతాల్లోని సిమ్లా, గుల్బర్గ్, నైనిటాల్, డార్జిలింగ్ వంటి వేసవి విడుదలలో, పశ్చిమ కనుమలలోని కొడైకెనాల్, ఉదగమండలం వంటి ప్రాంతాలలో వేసవి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. వ్యాపార పవనాలను ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అంటారు. ట్రేడ్ అనే జర్మనీ పదానికి ట్రాక్ అని అర్థం. శుష్క ఈశాన్య పవనాల మేకల్లో భారతదేశం ఉంది. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను జెట్ ప్రవాహాలు అంటారు. జెట్ ప్రవాహాలు నేల నుంచి 12 మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహిస్తాయి.
జెట్ ప్రవాహాల వేగం గంటకు వేసవిలో 110 కిలోమీటర్లు, శీతాకాలంలో 184 కిలోమీటర్లు ఉంటుంది. 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. భారతదేశ కాలాలు. చలికాలం. భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబర్ మధ్య నుంచి గణనీయంగా తగ్గుతాయి. ఈ చలికాలం ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతుంది. మన దేశంలో జనవరి నెలలో సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది. దేశంలో పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో నిర్మలమైన ఆకాశం, గాలిలో తక్కువ తేమ శాతం, చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పశ్చిమ విక్షోభాలు ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి కారణమవుతాయి. సాధారణంగా రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉత్తరార్ధ భూగోళంలోని వ్యాపార పవనాల మేఖలలో భారతదేశం ఉంది. ఈశాన్య గాలులు బంగాళాఖాతాన్ని దాటి క్రమంలో తమిళనాడులోని కోరమాండల్ తీర ప్రాంతంలో కొంత వర్షం కురుస్తుంది. వేసవికాలం. ఉత్తర భారతదేశ మైదానాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుంచి క్రమేపీ 37 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుతాయి. మే నెలలో వాయువ్య మైదానంలోనూ మధ్య భారతదేశంలోనూ పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్లు నమోదవుతాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉండవు. వేసవి కాలంలో ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను లూ పవనాలు అంటారు. వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. వేసవిలో భారతదేశంలో మామిడి, ఇతర పండ్లు త్వరగా పండడానికి తొలకరి జల్లులు ఉపయోగపడతాయి. తొలకరి జల్లులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో స్థానికంగా మామిడి జల్లులు అంటారు. గాలులు దిశ మారడాన్ని అరబ్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు. వీటిని మనం ఋతుపవనాలని పిలుస్తాం. ఉష్ణ ప్రాంతంలో సుమారు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 25 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడ్డాయి. అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవనాల కాలంలో సంభవిస్తుంది. ఋతుపవన కాలంలో తమిళనాడులోని కోరమాండల్ తీరంలో అంతగా వర్షం కురవదు. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. నేల తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా అక్టోబర్ వేడిమి అంటారు. కోరమాండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం, తుఫానులు, వాయుగుండం వల్ల సంభవిస్తుంది. వాతావరణం చేసే ముఖ్యమైన పనులలో మనల్ని వెచ్చగా ఉంచడం ఒకటి. భూమిని చేరుకొని సౌరశక్తి అంతా తిరిగి రోదసీలోనికి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని ఉంచుతుంది.
దీనిని హరితగృహ ప్రభావం అంటారు.